ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ప్రపంచంలోనే అరుదైన గొంతు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్యులు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలోని ఈఎన్టీ విభాగం వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఎం దుర్గా అనే మహిళ గొంతుకు సంబంధించిన క్లిష్ట సమస్యతో బాధపడుతుండగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి అత్యాధునిక పద్ధతులతో చికిత్స అందించి ఆరోగ్యవంతునిగా మార్చారు. ఈ సందర్భంగా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ నిఖితారెడ్డి మాట్లాడుతూ మహిళా గొంతులో ఏర్పడిన అరుదైన కణితి కారణంగా శ్వాస తీసుకోవడంలో మరియు ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి పరిశీలన అనంతరం శస్త్రచికిత్సే ఉత్తమ మార్గమని నిర్ణయించి మా నిపుణుల బృందంతో కలిసి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించాము. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది అని తెలిపారు. ఇటువంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని, గొంతు సంబంధిత ఇబ్బందులు, శ్వాసలో ఇబ్బంది, దీర్ఘకాలిక గొంతు నొప్పిల వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ శ్రీ ఎన్ అంజిబాబు మాట్లాడుతూ మా ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉండటం వల్ల క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సతో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించుకుంది. ఇది గురజ ఆరోగ్యశ్రీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య భద్రత అన్ని సర్వీసెస్ ఈఎన్టీ డిపార్ట్మెంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో అందరూ ప్రజలు దీన్ని ఈ సర్వీసెస్ని అవైల్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకినాడలో ఇరిటేషన్ ఫైబ్రోమా హార్ట్ ప్యాలెట్ ఇప్పటిదాకా రికార్డ్ అవ్వలేదండి. వరల్డ్లోనే చాలా రేర్గా రికార్డ్ అయింది ఈ కేసు అనమాట. కొంచెం వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడి వరకు వచ్చినందుకు అండ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు. అండ్ సారీ ఫర్ ద డిలే ఆల్సో అండి. ఐఎమ్ డాక్టర్ నిఖితారెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. నేను ఇక్కడ కాకినాడలో మెడికవర్ హాస్పిటల్స్లో 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే, ఈ కేసు ఏంటంటే ఒక 32-year-old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడకి కంగారు పడి భయపడి ఈ 5 years డిలే చేసి తర్వాత మాట్లాడడానికి కానీ తినడానికి కానీ ఇబ్బంది ఉందని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆవిడకి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి చిన్న ప్రొసీజర్ అమ్మా, ఏం కాదు, మనం దాన్ని ఏంటో గడ్డ తెలుసుకుందామని ఆపరేషన్కి తీసుకెళ్ళాను. స్కానింగ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్లో ఆ గడ్డ మొత్తం ఒక పీస్ కింద రిమూవ్ చేయడం జరిగిందండి. మామూలుగా అలాంటి గడ్డలు ఒక పీస్లో రిమూవ్ చేయడం అన్నది చాలా కష్టం. సో కాంప్లికేటెడ్ సర్జరీ అయినా ఈజీగా మనం ఒక పీస్లో రిమూవ్ చేసి దాన్ని హిస్టోపెథాలజీకి అంటే పెథాలజీకి పంపించడం జరిగింది. పెథాలజీకి పంపించినప్పుడు అది ఏమొచ్చిందంటే ఇరిటేషన్ ఫైబ్రోమా అంటారండి దాన్ని. ఇరిటేషన్ ఫైబ్రోమా అంటే
అది కాన్స్టెంట్గా థ్రోట్లో కానీ నోస్లో కానీ ఓరల్ క్యావిటీలో కానీ ఏమన్నా ట్రామా కానీ చిన్నప్పుడు పడినప్పుడు దెబ్బ కానీ లేకపోతే డెంచర్స్ వల్ల కానీ అండ్ ఎక్స్ట్రా ట్రామా వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకు ప్రత్యేకమైందంటే హార్డ్ ప్యాలెట్లో రావడం అనమాట. యూజువల్లీ ఓరల్ క్యావిటీలో కామన్గా అంటే 1 to 2% దాని ఇన్సిడెన్స్ అనమాట. ఓరల్ క్యావిటీ మొత్తంలోనే 1 to 2%. అండ్ అందులో హార్డ్ ప్యాలెట్ అంటే వరల్డ్లోనే చాలా తక్కువ కేసెస్ నమోదైనవి ఇలాంటి ఇరిటేషన్ ఫైబ్రోమాస్ హార్డ్ ప్యాలెట్ మీద. అలాంటిది మన దగ్గర ఒకటి వచ్చింది అండ్ పేషెంట్ తర్వాత చాలా బాగా రికవర్ అయ్యారు. ఆవిడ కంప్లైంట్స్ అన్నీ పోయినాయి. మెయిన్లీ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మేజారిటీ థింగ్ ఏంటంటే నోట్లో ఏ గడ్డున్నా 2 to 3 వారాల కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకుని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ ఆవిడ 5 ఏళ్ళు ఎందుకు ఉంచుకున్నారు అంటే నొప్పి లేదు, నాకు నొప్పి లేదు మేడం అందుకే నేను 5 ఏళ్ళు ఉంచుకున్నాను అన్నారు. బట్ ఏది నొప్పి లేనిది సేఫ్ కాదు. పెయిన్లెస్ థింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. సో ఇది కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో పెయిన్ లేదు కదా అని దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. లక్కీలీ ఇదైతే క్యాన్సర్ సంబంధించింది ఏమీ కాదు, బినైన్ ట్యూమరే. బట్ అది రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ. ఆవిడ ముందే చేయించుకుని ఉండుంటే ఇంకా చిన్న సైజులోనే మనం తీసేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇంత డిలే చేయడం వల్ల మనకి లార్జర్గా పెద్దగా పెరిగింది. అండ్ బట్ సక్సెస్ఫుల్లీ సర్జరీ ఈజ్ కంప్లీట్లీ సక్సెస్ అండి. సర్జరీ వరకు మాత్రం చాలా బాగుంది. బట్ డిలే చేయకూడదు. 2 to 3 వీక్స్ కన్నా ఎక్కువ ఏమైనా నోట్లో గడ్డు ఉంటే మాత్రం అసలు డిలే చేయకూడదు. వెంటనే డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి, బయాప్సీకి వెళ్ళాలి అండ్ అది ఎటువంటి గడ్డో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన మెడికవర్ దగ్గరికి వస్తే ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనం అన్ని రకాల సర్జరీస్ చేస్తున్నామండి. హై ఎండ్ సర్జరీస్, మీరు పెద్ద పెద్ద సర్జరీస్ హెడ్ అండ్ నెక్ కేసెస్ కోసం మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనం ఎవ్రీ హెడ్ అండ్ నెక్ కేస్ డీల్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్. మన దగ్గర కోబ్లేటర్, డిబ్రైడర్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి. లేజర్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనం గొంతులో కణితలు కానీ ముక్కులో కణిత కానీ క్యాన్సర్ రిలేటెడ్, బికాజ్ మెడికవర్ కాకినాడ ఈజ్ మెయిన్లీ క్యాన్సర్ సెంటర్. మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కూడా ఏమన్నా కణితలు వచ్చినా వీఆర్ ఈజీలీ డీలింగ్ ఇట్ అండ్ దానికి మంచి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ చౌకి సంబంధించి రాడికల్ మాస్టోడక్టమీస్ అంటారు. ఒకప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మనం ఎక్కడికో సిటీకో ఢిల్లీకో వెళ్ళి చేయించుకోవాల్సిన ప్రొసీజర్స్ కూడా మన మెడికవర్ కాకినాడలో ఈజీగా అందుబాటులో ఉన్నాయండి. అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. అండ్ కంటికి సంబంధించిన DCR సర్జరీస్ అంటారు, అంటే కంట్లోంచి తరచుగా నీరు కారడం, అలాంటి సర్జరీస్ కూడా మనం ముక్కు ద్వారా ఎండోస్కోప్స్ ద్వారా వెళ్ళి ఏ ఘాటు కుట్లు లేకుండా కూడా సర్జరీస్ చేస్తున్నాము. సో ఎవ్రీ ENT ప్రొసీజర్, మీరు ఏ ప్రొసీజర్ నేమ్ చేసినా మన దగ్గర మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ నా పేరు మారుతి దుర్గా. మేము గొంచాల గ్రామం నుంచి వచ్చామండి. నాకు 7 years నుంచి చిన్నదేను అంగట్లో కొడుకులా వచ్చిందండి. అది వస్తే చిన్నగా ఉండేదండి. చిన్నగా ఉంది కదా అనేసి నేను దాన్ని పట్టించుకోలేదండి. అది సంవత్సరాలు పెరిగే కొద్దీ పెద్దగా అయిపోయింది. దానివల్ల నాకు పెయిన్ ఉండేది కాదండి. పెయిన్ కానీ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండక నేను దాన్ని అలా అల్సరేట్ చేస్తానండి. అయితే అది మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా వచ్చేది కాదండి. దానివల్ల తలపోటు గట్రా వచ్చేదండి. ఒకవేళ దానివల్ల వస్తుందేమో అనేసి నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని. అయితే లాస్ట్ మంత్ 10 వచ్చానండి నేను హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఎలాగనేసి నేను కిందన రిసెప్షన్లో చెప్పినప్పుడు మిగతా మేడంకి సజెషన్ చేశారండి. చేసినప్పుడు మేడంని కలిసినప్పుడు అప్పుడు చూసి, అమ్మ ఇది ప్రమాదకరమైనది అయితే ఏమీ కాదు, నువ్వేం టెన్షన్ పడక, నాకు ఎంతో ధైర్యం చెప్పారండి. నేనైతే చాలా భయపడిపోయాను. అదేనా క్యాన్సర్కి సంబంధించిందేమో అని నేను చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోయేదానండి. మేడం ఒక ఫ్రెండ్ లాగా నన్ను ట్రీట్ చేశారు, చాలా బాగా చూశారు, ట్రీట్మెంట్ చేశారు. అదైతే ఏమీ కాదమ్మా అనేసి ఆవిడ చెప్పారండి. అయినప్పటికీ నాకు టెన్షన్ వచ్చేసేది. అప్పుడు టెస్టులన్నీ చేసిన టెస్టులన్నింటిలో కూడా నార్మల్ వచ్చిందండి. నార్మల్ వచ్చిన తర్వాత సర్జరీ పడుతుందమ్మా అనేసి నాకు 2 daysలోనే సర్జరీ చేశారండి. సర్జరీలో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. బయాప్సీకి వెళ్ళింది, అది కూడా అందులో కూడా నార్మల్ వచ్చిందండి. నన్ను ఇంత బాగా ట్రీట్ చేసిన మేడం గారికి, మెడికవర్ హాస్పిటల్కి థ్యాంక్స్. మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో గత ఈ 5-6 సంవత్సరాల నుంచి చాలా అరుదైన ప్రొసీజర్లు జరిగాయి. అందులో భాగంగా మీకు లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు మనం గడ్డి మందు తీసుకున్న మనిషిని బ్రతికించాము. ఇప్పుడు నిఖితారెడ్డి మేడం గారు చేసిన ప్రొసీజర్ కూడా దాదాపు ప్రపంచంలోనే వెరీ రేరెస్ట్ ప్రొసీజర్ అనమాట. సో ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రొసీజర్లు మెడికవర్ హాస్పిటల్లో అవుతున్నాయి అనడానికి
మీకు నిదర్శనం మీ ఎదురుగుండా ఉన్న డైరెక్ట్ పేషెంట్ కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడారు. సో మేడం చెప్పినట్టు ఏంటంటే మన దగ్గర హై ఎండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక డాక్టర్కి కావాల్సిన వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ డాక్టర్తో పాటు ఎక్విప్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఈఎన్టీ విభాగంలో మేము పొందుపరిచాం కాబట్టి మీరు ఎవరైనా పేషెంట్ని సేఫ్గా రికమెండ్ చేయొచ్చు మెడికవర్ హాస్పిటల్స్కి. అలాగే క్యాన్సర్కి సంబంధించి ఏ విధమైన సమస్యలు ఉన్నా మెడికవర్ హాస్పిటల్కి, ఎందుకంటే కాకినాడలో మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ విభాగంలో చాలా అరుదైన సేవలు అందిస్తూ ఉంది. సో ఈ విషయాన్ని మీరు ప్రజలందరికీ తీసుకెళ్లాలని మీడియా మిత్రులు మీ అందరికీ కోరుతున్నానండి. అలాగే కార్డియాలజీ విభాగం కానీ గైనిక్ విభాగం కానీ అన్ని విభాగాల్లోని డాక్టర్స్ 24/7 అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు ఈ కాకినాడ జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరికీ నిర్భయంగా మెడికవర్ హాస్పిటల్ని మీరు రికమెండ్ చేయొచ్చండి. ఈ విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ మీడియా మిత్రులందరికీ కోరుతున్నానండి. ఆరోగ్య సేవలు ఏదైతే గవర్నమెంట్ పిఎం కిసాన్ కానీ పిఎం రాహత్ సేవలు కానీ మేము అందుబాటులో ఉన్నాయండి. సో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో మెడికవర్ హాస్పిటల్ 24/7 అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్లో మెడికవర్ హాస్పిటల్ ఎప్పుడూ కూడా నెంబర్ 1 స్థానంలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తుంది. చాలా షార్ట్ నోటీస్లో పిలవగానే మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.